చాలా మంది కుల సంఘాల వారు ఉన్నారు, అందరూ కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడినా యుద్ధం 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 అంటే అవుతుంది పోయి. యుద్ధం ఎట్లా తరీకతోడు చేసేదో యుద్ధం. కొట్లాడితే లోపలేస్తారు, తర్వాత తెల్లరి నుంచి ఇంటి పక్కోడు కూడా రాదు, పెండ్లం కూడా రాదు. కనుక ఇవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు 2 మాటలు మా దత్తన్న అన్నది నాకు మంచిగా అనిపించింది. రాజ్యాంగ సవరణ జరగాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. నువ్వు ఎన్ని రోజులు మీటింగ్ పెట్టు, రోజు పేపర్ చూడంగానే 3వ పేజీలో ఈ సంఘం ఆ సంఘం, ఆ సంఘం ఫోటోలు, చేతులు ఇచ్చే బొమ్మలు ఇవే కనిపిస్తున్నాయి. కనుక ఉన్నది, అందరికీ కోపం ఉన్నది, కానీ సరి అయిన దారి దొరకలేదు. దానికి నిజంగా నేను ఎందుకు అంటున్నా అంటే, నేను కాంగ్రెస్ అని కాదు, అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాలకు ఆలోచన చేసే ఇందిరాగాంధీ ఆ రోజులు దున్నే వారికే భూమి భూ సంస్కరణ అమలు చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి అగ్ర కులాల వారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి, అప్పటి వరకు ఎవరు లేరు, కేవలం అంబేద్కరే ఉండే, అంబేద్కర్ గారు అడ్డరాని తరం మీద ఎస్సీలకు సరి అయిన న్యాయం కల్పించిపోయాడు ఆయన. మన బీసీలకు దేవుడే లేడు, మనకు గుర్తింపే లేదు. కానీ ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు, చదివే ముఖ్యమని ఆలోచన చేసి సావిత్రి పూలేతో స్కూల్ పెట్టించినప్పటి నుంచి అప్పుడు 18th సెంచరీలో అది తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ అయి ఈ దేశంలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాస్తారు రాజ్యాంగం? కడుపు కాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే రాజ్యాంగం రాయగలుగుతాడని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ను చైర్మన్ చేశారు. అదే ఇవాళ కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగంలో మా గవర్నర్ గారు చక్కగా చెప్పారు, రాజ్యాంగంలో సవరణ జరుగుతూనే మనకు న్యాయం అవుతుంది రా. ఎన్ని రోజులు పెట్టుకున్నా ఇదే పంచాయతీ. ఇక మరి 130 కులాలు ఈ ఒక చాకలైన అందుకోతే మంగళాయని లేపుతారు, గౌడు లేపితే మున్నూరోని లేపుతారు. మన దాంట్లో కూడా టెన్షన్ ఉంటుంది. మనం మైక్ ఇస్తే జబర్దస్త్ నీకంటే కూడా బాగా మాట్లాడతా, కానీ మాట్లాడితే ఉద్యమం లేదు. ఇప్పుడు సరి అయిన సమయమైంది. ఆనాడు రాహుల్ గాంధీ గారు అన్న ఆలోచనను జిత్నా హిస్సేదారీ ఉత్తి భాగీదారీ వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని అన్న తర్వాతనే నిజంగా తెలంగాణలో ఈ సర్కార్ రావడం అంటే ప్రతి వాడు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ని గెలిపించాలన్నారు, గెలిపించారు. గెలిపించినా లేదా? నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ లో కూడా మన బీసీ ఓట్ల ఎక్కువ సంఖ్యతో గెలవడం జరిగి అందుముంచే 25,000 మెజార్టీ వచ్చింది. నా ఉద్దేశంలో ఇక మనము కొందరు గతంలో అన్నారు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కావాలన్నారు. మరి వాళ్ళందరినీ కోరుతున్నా, ఇప్పుడే మనం అందరం ఒక్కటి కావాలరా బాబు. రోజు పేపర్లో వేసుకుంటే ఏం లాభం చెప్పు? ఇవాళ పేపర్ రేపు డస్ట్బిన్లో పోతే, లేకుంటే కొమటోళ్ళ షాపులో పోతే ఏది ఏదో కట్టిస్తారా లేదా? కనుక నా ఉద్దేశంలో ఇది వద్దిగా ఢిల్లీకి పోదాం. ఢిల్లీలో కూర్చుందాం. ఇవాళ రాహుల్ గాంధీని అడుగుదాం. ఇవాళ మీరు ఏమన్నా చెప్పండి, రాహుల్ గాంధీ గారు మీరు దీని బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే మీ నాన్నమ్మ, అదేవిధంగా మీ తల్లి తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది. అందుగుంటే ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక మేలుకొల్పు వచ్చింది. దాంతోపాటు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని మన పిల్లలందరూ చదువుకొని ఇవాళ రాజ్యాధికారం మాకెందుకు రాదని ఆలోచన వచ్చిందా లేదా? ఇంతకుముందు చదువు లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుతున్నాడు. అందుగుంటే నేను ఆనాడు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా, ఆ రోజులలో నాకంటే ముందు మా దత్తన్న కూడా పార్లమెంటరీ కమిటీ ఓబీసీ చైర్మన్గా అయ్యాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చెప్తాను. నేను ఈ కమిటీలో ఉన్నా, నేను అడిగిన మా ఒక్కరికి ఎందుకు రాబాయి క్రిమినల్ నాకు అర్థం కాదు. దానికి 8 లక్షలు ఎవరైతే క్లర్క్గా జాయిన్ అయితే ఏది సెక్షన్ ఆఫీసర్గా వచ్చే లోపల జీతం 80,000 అవుతుంది. ఇక కొడుకుకు లేదు, బిడ్డకు లేదు. ఎన్ని రోజులని అడిగినా
नरेंद्र मोदी देश का प्रधानमंत्री एवर अमित शाह हिंदुस्तान का प्रधानमंत्री कोरे अंटे ओबीसी నేను చాలా సంతోషపడ్డా 3 సార్లు కలిసినా అయ్యా క్రిమినల్ ఎత్తేమన్నా మా జనాభా ప్రాతిపదికంగా ఒక మినిస్ట్రీ అండి అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ అవర్ బడ్జెట్ షుడ్ బి సెపరేట్ అన్నా అది చేయలే 1931 లో అయింది ఏది కులనాడు బ్రిటిష్ పీరియడ్ లో అయింది ఆ తర్వాత ఎవరు చేయలే అదే రాజ్నాథ్ సింగ్ అన్నాడు 2008 లో చేస్తాడని ఆయన చేయలే కానీ ఇవాళ కులంగానే జరగాలనే ఆలోచనతో ఆ రోజులలో రాహుల్ గాంధీ అన్న మాట తెలుసుకున్నటువంటి నేను 10 జిల్లాలు తిరిగినా 10 జిల్లాల్లో తిరిగిన తర్వాత సిద్ధరామయ్య దగ్గర పోయినా నువ్వు రావాలయ్యా నువ్వు తప్పనిసరిగా అంటే అది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి మా రేవంత్ రెడ్డి కూడా అగ్ర కులాల వాడైనా ఆయన 42 పెట్టిన తర్వాత ఇవాళ ఏదైతే గవర్నర్ పంపించినటువంటి దాన్ని కూడా ఆమె చేస్తానని చెప్పడు చేయనని చెప్పడు ఇప్పుడు కోర్టు కూడా ఏమంటుంది వాళ్ళని అడగొద్దు అంటుంది కానీ మాకు ఎప్పుడు న్యాయం అవుతుంది రా బాబు అదన్నా చెప్పండి దాన్ని అమలు చేయాలన్నా లేదా చెప్పేసాయి నువ్వు అది కూడా చెప్పారు గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ దగ్గర పోదామని రేవంత్ రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లాడు జాజుల శ్రీనివాస్ నాయకత్వంలో అక్కడ అందరం రైళ్లలో పోయినాం కూర్చున్నాం ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చున్నాడు కానీ ప్రతిఫలం లేదు ప్రెసిడెంట్ కలవదు అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఒక ఆఫర్ ఇచ్చిండు ఏమన్నాడు కిషన్ రెడ్డి నువ్వు కేంద్ర మంత్రివి ఢిల్లీకి తీసుకురా మేమందరం వస్తామన్నావు వాళ్ళలో ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడరు ఎంతసేపటికి ఇప్పుడు మేము అందరికంటే మేమే దొంగలమైనాం కాంగ్రెస్ వాళ్ళము ఈయన పని చేయాలి అంటారు ఏం చేస్తారో చేయింది నేనేమంటున్నా అంటే ఎవరైతే ఈ 42% సాల్వ్ కావాలంటే దత్తాత్రేయ గారు ఏదైతే చెప్పిండ్రో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టిన రోజే అవుతుంది నువ్వు ఎన్ని మీటింగులు పెట్టుకో ఒక్కొక్క మైక్ నాకు తెలుసు ఒక్కొక్కరు మాట్లాడితే అర్ధగంట మాట్లాడేటోళ్ళు ఉన్నారు మాటలతో ఏమవుతుంది రా బాబు నడువు ఢిల్లీ రేపు పార్లమెంట్ ఫస్ట్ నుంచి 19th వరకు జరుగుతుంది నా రిక్వెస్ట్ ఒక్కొక్క నాయకుడి అలా మాట్లాడినట్టు కాదు ఇప్పుడు మా మిత్రుడు మాట్లాడేడు కావుడు నువ్వు వచ్చేటప్పుడు 10 మందిని తీసుకొని రా ఢిల్లీ అంటే కూర్చుందాం వారం 10 రోజులు నేను కూడా మీ ఎంబడే కూర్చుంటా ఇంటింటికి పోదాం ప్రతి ఎంపీ ఇంటికి పోదాం ప్రతి వద్దు ఇక చూడరా ఈ స్లోగన్ పెట్టాక నేను ఖుషి అయితోంది కాదు పని జరగాలి నేను అనేది ఏంటంటే ఢిల్లీలో అందరు ఎంపీల దగ్గర పోదాం దానికి నేను నిన్ననే చెప్పినా పొన్నం ప్రభాకర్కు చెప్పినా శ్రీహరికి చెప్పినా అదేవిధంగా బట్టి విక్రమార్కు చెప్పినా రాహుల్ గాంధీ తోటి సమయం ఇప్పియండి ఈ శీతాకాల సమావేశంలో నువ్వు మూవ్ చేయి 9th షెడ్యూల్ ఫేస్ అయితే పోతాయి వాళ్ళు ఎవడు దొంగలో తెలుస్తుంది కదరా బాబు ఎంతసేపటికి అసెంబ్లీలోనే బిల్ పాస్ చేస్తారు తర్వాత వదిలేస్తున్నారు ఎవరికి దుకాణం ఆంది అయింది అరే ఇదెక్కడ పంచాయతీ రా బాయ్ ఇప్పుడు కాకపోతే ఎన్నడు కాదు తమ్ముడు నువ్వు ఎంతమంది అన్నావు అని మొన్న ఎందుకు వచ్చింది తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టింది ఆనాడు ఏది చిన్న రాష్ట్రాల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల వచ్చిందా లేదా కనుక మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇక తిట్టేది పంచాయతీ ఎవడు పోనా పోని అందరినీ రమ్మందాం ఢిల్లీలో కూర్చుందాం ఒక 10 రోజులు కూర్చుందాం 5 నుంచి 15 వరకు కూర్చుందాం ఏడు దగ్గరతో తెలుసుకుందాం అక్కడ ఇంటింటికి తిరుగుదాము ఇప్పుడు మా పాటలు పాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అందరు అన్నపోయి గల్లీ తిరుగుతా మీ ఎంబడి నేను కూడా తిరుగుతా నేనేమంటున్నా అంటే ఈ గాలి ఆడదలగాలరా బాబు ఇవే వచ్చింది అని అన్ని రాష్ట్రాల వారు కూడా మనకు కలిసి వస్తారు మన దగ్గరనే అంటున్నాము 42 అంటున్నాం అన్నల్లో కొందరేమో అరే సీఎం చూసినా ఇట్లా చేసిండు ఎవరు ఇష్టం వచ్చినాడే మాట్లాడతాను అమ్మ పంచాయతీ ప్రజాస్వామ్యం ఎక్కువ సామాజికం ఏమైనా మాట్లాడు అదే మొదలు ఢిల్లీ పోదామా ఎన్నికల షెడ్యూల్ అది దాని మార్పు పోతే ఆయన కూడా కొద్దిగా ఆలోచన చేస్తాడు ఏ మార్పుది ఏమున్నదా నేను అనేది పూర్తి సాల్వ్ కావాలా లేకుంటే ఎలక్షన్ సర్పంచ్ లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో లేదు నడవదురా భయ్ వరే చెప్తావు నువ్వు
నేను అనేది ఇక చూడయా, మొదలు 10 మందికి సాయం చేయాలంటే ఒకటి సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు మా మిత్రుడు చెప్పిండు, బాబు జరిగిందా బాబు ముఖ్యమంత్రులు అన్నారు. ఇవాళ కొందరు చెప్పిండ్రు, నాకు కూడా ఒకసారి అవకాశం వచ్చి ఉండే, అప్పుడు నువ్వు వచ్చినవో లేదో నాకు తెలియదు. నాకు వచ్చినప్పుడు ఎవడు వ్యతిరేకం చేయలే, అగ్గ కులాలు చేయలే. ఇక పేరు చెప్తే బాగుండదు, మన కులపోడే నా పని చేసి లేదు అయిపోదు. బ్రహ్మానంద అన్నాడు, ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ ఇన్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ చాయిస్ ఇన్ ఫేవర్ ఆఫ్ హనుమంతరావు అన్నాడు. కానీ ఇక చెప్పుకుంటే పేరు ఎందుకు, మన వాళ్ళతో ఎక్కువ ఇదే. ఒకడు పోతుంటాడు, అదేం అంటారు చూడు, సముద్రం దగ్గర ఎంటికాయ ఉంటుంది చూడు, అట్లా గుంజుతారు. సరే ఏదో అయిపోయింది, ఇక పాత హిస్టరీ నేను మాట్లాడు. కానీ ఎవరైనా కావాలి, ఇవాళ కాకుండా రేపు బలహీన వర్గాల రాజ్యం రావాలంటే మొదలు మనసు 42% సాధిద్దాం. ఈ తిట్టేది పని చేయండి. ఇవాళ నేను బీజేపీని అడుగుతున్నా, ఆర్ఎస్ఎస్ లో మార్పు రావాలి. ఎంతసేపు హిందూ 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 హిందూ, నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవరు చెప్పండి. అరే హిందువులు వాళ్ళే గుర్తపట్టినట్టు చెప్తుండ్రు. మా అక్క పోతుంది మంచి పోతున్నారా, పోరా గుళ్ళకు పోతలేక, శుక్రవారం వస్తే పూజ, వేస్తారం ఒక పూజ, శనివారం ఒక పూజ చేస్తారా లేదా, దేవుని మీద భక్తి ఉన్నదా లేదా? దానికి ఆ దేవుని భక్తి కూడా ఆయన ఎవరు, అమిత్ షా రాజ్యాంగం రాసినటువంటి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి రాజ్యాంగం అంబేద్కర్ని అవమానం చేసిండు. అంబేద్కర్కు దేవుడు అంట, నేను కూడా దేవుడు అంట, ఎందుకంటే పేదవారి గురించి ఆలోచన చేశాడు. కనుక నా ఉద్దేశంలో ఇవాళ నుంచి మంచిగా చెడ్డను ఇవాళ డిసైడ్ చేసిండు. జాజుల కృష్ణ, జాజుల మన శ్రీనివాస్ గౌడ్, ఇక నువ్వు ఉద్యమం ముందుకు తీసుకుపోరా బాబు, కడుపు పని అంతా నేను చూస్తా తెలియదు. నిజం చెప్తాను, ఇది అయితేనే 10 మంది పాపు కావదే, ఒక్కటి ముందు పెడదాం, ముందుకు పోదాం. నేను అనేది ఏంటంటే రాజ్యాంగ సవరణలు కావాలి. ఇంకొక మాట, లాస్ట్ మాట చెప్తా, ఒకటే ఒక్క మాట. నా ఉద్దేశం ఒకటే, అయిపోయింది 2 నిమిషం. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది బాబు. ఎక్కడ పోవాలి? ఎవ్రీబడి విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్, ఒరియా, తెలుగు, మలయాళం, కన్నడ. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి అని సోనియా గాంధీ దగ్గర పోయినాం. సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్తే బిల్ పాస్ అయినా లేదా? అట్లనే మనం చేసుకోవాలి. కానీ ఇవ్వని తిట్టేదో పోయేటోడు ఎట్టని వాళ్ళ కాళ్ళు కూడా మొక్కుదాం. ఇంటింటికి నేను కూడా వస్తా. ఢిల్లీలో నాకు పరిచయాలు ఉన్నాయి. 5 తారీఖు నుంచి అన్నే కూర్చుందాం. అప్పుడు రేవంత్ రెడ్డిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, రాబోయా నువ్వు అందరి పార్టీలో విలువ, ఒక్కొక్కరి ఇంటికి పోదాం, ప్రైమ్ మినిస్టర్ కలుగుతాం. आप हिंदुस्तान का प्रधान ओबीसी है, काम करते नहीं करते, बिल వెళ్దాం. ప్రతి పార్లమెంటులో, ప్రతి అసెంబ్లీలో అధిక సంఖ్యలో మనమే ఉన్నాం బీసీలో. ఆ తర్వాత ఎస్సీ మైనార్టీ వస్తారు. ఐఎస్టీ మనం ఉన్నాం. ఎవడైతే నాకెందుకే ఆనాడు బిల్ ఎందుకు పాస్ అయింది, అందరూ భయపడ్డారు. అదే మేము వ్యతిరేకం చేస్తే మనకు ఓట్లు వస్తాయి. కనుక నా ఉద్దేశంలో ఇక ఎక్కువగా మనం మాట్లాడకుండా తప్పనిసరిగా చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ అని పోదాం. అక్కడ తెలుసుకుందాం. ఇక ఈ మీటింగులు పెట్టక్కడ పోయింది, ఇక ఢిల్లీలో పెడదాం. ఊరికే మీటింగ్ ఢిల్లీలో కూర్చుందాం. ఒక్కొక్కరు 10 మందిని తేవాలి. 10 మంది తెస్తే కమస్కం నా లెక్కలో ఒక 10,000 మంది వచ్చింది అనుకో, ఢిల్లీ మొత్తం కూడా అగ్గి అయిపోతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.